మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది మెగా డిఎస్సి 2025 మీద. దీన్ని చూస్తూ ఉంటే గత 15 రోజులుగా వైఎస్ఆర్సీపీ కాదు గొడ్డలి పార్టీ, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నరికి నాశనం చేయటం ఒక్కటే వాళ్ళ యొక్క సింపుల్ ఎజెండా, ఇంకెటువంటి ఆలోచన లేదు. దేని మీద ఎటువంటి విషప్రచారం చేసి దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేని పార్టీ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలతోటి పుట్టిన పార్టీ అది, మనందరికీ తెలుసు. అసలు పార్టీయే వాళ్ళది కాదు. శివకుమార్ అనే ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయనకి ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని చెప్పినేసి ఆ పార్టీ తీసుకొని తర్వాత ఆయన్ని కూడా ఏ విధంగా గెంటేశారో మనం చూసాం. అట్లాగే వాళ్ళ అమ్మని ఎన్నికల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సింపతిని వాడుకోవటం కోసం వాళ్ళ అమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నీళ్లతోటి వేదిక మీద నుంచి ఆమె చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి పంపించింది కూడా మనం చూసాం. తన కోసం ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఒక చెల్లిని ఎంత దారుణంగా ఇంటి నుంచి పంపించడమే కాదు, ఉంటే చంపేస్తానని బెదిరించి హైదరాబాదుకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం చూసాం. సొంత కుటుంబ సభ్యులనే, సొంత తల్లినే, చెల్లినే ఆ విధంగా చేసిన వ్యక్తికి ఈరోజు కష్టపడి కడుపు మార్చుకొని తల్లిదండ్రులు చేసే రెక్కల కష్టంతో వాళ్ళ చెమటని రక్తంగా మార్చి చదివించిన బిడ్డలు ఎవరైతే ఈరోజు డిఎస్సిలో ఉద్యోగాలు పొందున్నారో, బడుగు బలహీన వర్గాల పిల్లలు, కోచింగ్ల కోసం అప్పులు చేసిన వాళ్ళు, ఎన్నో రోజులు కడుపు నిండా తినటానికి తిండి లేకపోయినా నీళ్లు తాగి పస్తులు ఉండి ఎట్లా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మొన్న తిరుపతిలో మేము ఒక మీటింగ్ పెడితే రాంగోపాల్ రెడ్డి గారు మేమిద్దరం డిఎస్సి వచ్చిన అభ్యర్థులతోటి 12 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండి భర్తని బిడ్డల్ని వదిలిపెట్టి బంధువులు అందరూ అవమానిస్తున్న నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, ఎందుకు ఇంకా ప్రిపేర్ అవుతుంటావు, ఎందుకు కోచింగ్ సెంటర్లు తిరుగుతావని చెప్పినా కూడా 12 సంవత్సరాలు కష్టపడి బిడ్డలకి దూరంగా ఉండి ఉద్యోగం తెచ్చుకున్న ఒక ఆడబిడ్డను చూసాం. ఆ అమ్మాయి ఆవేదన చూసాం. మాది ఫేక్ రిక్రూట్మెంట్ అని చెప్పనేసి మమ్మల్ని అవమానిస్తుంటే మాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఇది అనిపిస్తోంది, మాకు అంత బాధగా ఉందని చెప్పనేసి ఆ అమ్మాయి ఆవేదన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇటువంటి సంఘటన చూశాకైనా మీ మనసు మారదా? ఎందుకు ఈ రకంగా ఇంతమంది 16,000 మంది బిడ్డలు ఎవరైతే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా సమాజంలో అవమానపరుస్తూ వాళ్ళని ఒక అనుమానపు చూపులతో చూసే విధంగా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నిజంగా ఉద్యోగం తెచ్చుకున్నారా కష్టపడి, లేకపోతే చూసి రాసి, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏదో చేసి తెచ్చుకున్నారా అనేటటువంటి ఒక ఆలోచనని రేకెత్తించి ఆ 16,000 మంది కుటుంబాల ఉసురు పోసుకోవటం అనేది ఎంతవరకు న్యాయం? మీ దుర్మార్గమైన మనసుకి ఒక్క సెకను కూడా అనిపించట్లేదా ఇది అన్యాయం, మనం ఏ విధంగా మాట్లాడకూడదు? ఎప్పుడు మీరు స్టార్టింగ్లో మాట్లాడారు, ఓకే రైట్ ఫైన్, ఆరోపణ చేశారు, సంతోషం మీ దుర్మార్గమైన ఆలోచనతోటి. తర్వాత ప్రభుత్వ అధికారులు ఏ డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేశారు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మనకి స్పోర్ట్స్కి సంబంధించి శాప్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరూ శాప్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ, ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క దానికి ప్రజెంటేషన్ ఇస్తూ మీరు చేసిన ఆరోపణ ఏంటి, దానికి సమాధానం ఏంటి అని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసి, చక్కగా ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో
ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వస్తే వాటికి సంబంధించి ఒక పేపర్ యాడ్ వేసి మా విద్యార్థులు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు అని చెప్పనేసని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఏ విధంగా గౌరవించిందో ఈ ప్రభుత్వం చూసాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ విద్యాశాఖలో అద్భుతాలు సృష్టించడానికి, ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలలు ధీటుగా చేయడానికి ఎంత కృషి చేస్తున్నారు. మీ కడుపు మంట మాకు అర్థమైంది. గతంలో 5 సంవత్సరాల్లో బడులకి నాడు నేడని చెప్పనేసని మీ కార్యకర్తలకి వాళ్ళకి దోచిపెట్టడం కోసం 4 రంగులు 4 టైల్స్ వేసి విద్యా స్కూల్స్కి ఏదో చేశానని చెప్పిన మీరు 117 తీసుకొచ్చి 12 లక్షల మంది విద్యార్థుల్ని స్కూళ్ళకు దూరం చేసింది వాస్తవం కాదా? ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేసి ప్రైవేటు పాఠశాలలకు అప్పో సప్పో చేసి చేరిన మాట వాస్తవం కాదా? కాక్రోచ్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ కాక్రోచ్ అని, నువ్వు కాక్రోచ్వా బొద్దు ఇంకో ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళు ఎవరో కొంతమంది యువత అవినీతికి వ్యతిరేకంగా మేమంతా పోరాడదలుచుకున్నామని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాని మీద సోషల్ మీడియా ద్వారా దానిపైన వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడైన వ్యక్తులు మీరు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? మేమేమైనా జైలుకు పంపించినా మిమ్మల్ని రాజకీయంగా పెంచి పెద్ద చేసిన కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని పంపించింది. మీ తండ్రి గారిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. మీరు సంపాదించిన వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల గుట్టు తేల్చాలని చెప్పి. ఇప్పుడుగా జరుగుతుంది లిక్కర్ స్కామ్. ఈరోజే మీ శిష్యుడిని రాజ్ కసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. నెక్స్ట్ మీరే వంతు. మీరు ఏపీ కాక్రోచ్ నవ్విపోదురుగా నాగేటి సిగ్గు అని చెప్పి నోటి ఏదొచ్చే అది మాట్లాడుతున్నారు. మీరు అవినీతి సామ్రాటు, అవినీతికి పరాకాష్ట, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీకి కాక్రోచ్గా ఉంటారు. మళ్ళీ ఆల్ఫా కాక్రోచ్ అంటున్నారు. పేర్లు బాగానే చెప్తున్నారు. ఒకసారి నవ్వుతున్నారు అందరూ మీ ప్రెస్ మీట్లు చూసి, జగనన్న కాక్రోచ్ అంటా అని. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. మీ కడబడి మేము అడుగుతున్నాం పదే పదే, మీరు ఏదైతే గత 15 రోజులుగా స్టోరీ నడిపిస్తున్నారో మేము కూడా పదే పదే గ్రూప్ 1 నియామకాల్లో జరిగిన అక్రమాల గురించి ఎందుకు మాట్లాడమని అడుగుతున్నాం. నిన్ను మాట్లాడదాన్ని 2006లో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో జరిగిన డిఎస్సి కుంభకోణం గురించి ఎందుకు కానీ మాట్లాడావు? ప్రశ్నిస్తున్నాం కదా మేము, సమాధానం చెప్పని. ఎఫ్ఐఆర్ అనేది 2007 సంవత్సరం కడప 1 టౌన్లో 12/2007గా దీనిలో స్పష్టంగా రాశారు. చూడి, డిఈఓ ఆఫీసులోని కొంతమంది ఉద్యోగులు రాజకీయ నాయకులు ఏకమై ఈ అవినీతికి పాల్పడ్డారు. ఒక్కొక్క ఉద్యోగం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముకున్నారు. దాదాపు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు రాబట్టారు. ఇది ఈ కుంభకోణాన్ని గురించి ఎఫ్ఐఆర్. సార్, తెలుగుదేశం పార్టీ కాదు ఉండేది, అధికారులు అన్యాయంగా పెట్టినారు. మా బంధువులు వేధించేదానికి కాదు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ నాయకులు అంటే ఎవరు? మీరే కదా అప్పుడు ఉండేది. కడప జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏళ్తానేది మీరే కదా. స్పష్టంగా మీరు సీఎంగా ఉన్నప్పుడు కడప 1 టౌన్లో అధికారులు రాజకీయ నాయకులు కలిసి 5 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. అంటే 2006లో 5 కోట్లు అంటే ఈరోజు 100 కోట్ల పైన ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం 5 కోట్లు అంటే ఇవ్వదు 100-200 కోట్లు దాని వాల్యూ. ఆ రోజు మీరు అన్యాయాలు చేసి, నిరుద్యోగులు మీరు మోసం చేసి, ద్రోహం చేసి, మళ్ళీ ఇప్పుడు పతిత్తల మాట్లాడడం జరుగుతోంది. ఇప్పటికైనా కూడా చెప్తాను, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కానీ దేనికి సంబంధించినైనా సరే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నవీన్ గురించి కానీ మాట్లాడుతున్నారు. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని దానికి మేమేం చేయాలా? సరే, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవీన్కి ఇస్తారు ఉద్యోగము, అది చెప్పు మాట.
మళ్ళీ బెదిరించడం జరుగుతుంది. సిబిఐ విచారణ కావాలంటావు, మొత్తం సమీక్ష చేస్తా అని చెప్పి 16,000 మంది కుటుంబాలను ఒక భయానక పరిస్థితి సృష్టించడానికి ప్రయత్నం చేస్తాను. తీవ్రవాదులు ఉగ్రవాదుల మేలు మీకంటే. మీరు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తీవ్రవాదులకు ఉగ్రవాదులకు టార్గెట్ ఉంటుంది వాళ్ళకు. పలానా రాజకీయ నాయకుని చంపాలనో, లేకుంటే పలానా అధికారిని చంపాలనో, పలానా ధనవంతుని చంపాలనో అని. మీది అట్లా కాదు. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4.5 కోట్ల మందిని భయకంపితులు చేయాలనే ఉగ్రవాదానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. మీరు తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు, సెలక్షన్కు కానీ మీకు తేడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై అయినప్పుడు కొంతమంది ఫెయిల్యూర్ కావడం జరిగింది, కొంతమంది ఫిర్యాదులు చేశారు, దాన్ని గ్రీవెన్సెస్ చేయడం జరిగింది. కొంతమంది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారికి తెలుసో తెలియకో మళ్ళీ కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో డొనేషన్లు కట్టి మరొక కోర్సు చేయడం జరిగింది. వారికి ఉద్యోగాలు రావడం జరిగింది, డిఎస్సిలో మెరిట్లో రావడం జరిగింది. అలాంటి వారిని వాళ్ళ కింద ఉన్నవారు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ సెలక్షన్ రద్దు చేయడం జరిగింది. తప్పదేమన్నా? ఒకటేసారి చదువుకోలేరు, ఒకటేసారి ఉద్యోగం చేయలేరు. ఇక్కడ జీతము తీసుకుంటున్నారు, అక్కడ అటెండెన్స్ ఉంది చదువుకుంటా అన్నట్టు. అది తప్పు కాదు. అది వాటన్నిటిని కూడా వారి సమస్యనందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దయచేసి రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రవాదాన్ని, ఆయన సృష్టించాలనుకున్న భయానక వాతావరణాన్ని గమనించాలని చెప్తా ఉన్నా. మీ పిల్లలకు కానీ చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఉద్యోగం వచ్చింది. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తికి టీచర్ ఉద్యోగం కనుక్కో. మీ చిన్నాన్ని అడిగి డబ్బు ఇచ్చినాడు ఎవరికన్నా? 15 లక్షలు 20 లక్షలు ఎవరికన్నా ఇచ్చినారా? దయచేసి అవాస్తవాలు మానుకో. ఇంకా రా, చర్చిద్దాం. అసెంబ్లీకి రా. 2-3 నెలలు అసెంబ్లీకి జరుగుతుంది కదా. నీ దగ్గర ఏమేమి సాక్ష్యాధారాలు నీ చిట్టా తీసుకొని రా. విద్యాశాఖ మంత్రి గారు మీకు చెప్తారు స్పష్టంగా సమాధానం. చర్చిద్దాం. అసెంబ్లీకి రావు. గోడల సాటన కూర్చొని దుమ్మెత్తి పోస్తూ ఉంటావు. కేవలం లోకేష్ గారిని టార్గెట్ చేయాలనే దురుద్దేశం. లోకేష్ గారు రాజకీయంగా ఎదిగిపోతున్నాడు. భవిష్యత్తులో నేను ఆయనను ధీటుగా ఎదుర్కొంటానో లేనో ఒక భయంతో లోకేష్ గారిని బదనాం చేయాలా, లోకేష్ గారిని చులకన చేయాలనే నీ ప్రయత్నాలు ఎప్పటికి కూడా సాగవు. ఇంకా అసభ్యకరంగా కూడా మాట్లాడుతున్నాడు. వాడు ఈడు ఎన్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు, బ్రహ్మాండంగా విదేశాల్లో చదువుకున్నా అని చెప్తావు. సభ్యత సంస్కారంగా మాట్లాడాల్సిన అవసరం లేదా? అన్యాయము, ద్రోహము ఇవన్నీ మాట్లాడతావు. ఎవరు ద్రోహం చేసింది? మీ చెల్లెళ్లకు, మీ అమ్మకు ద్రోహం చేసింది నువ్వు. మీరు కాదు ద్రోహం చేసింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నీ రెచ్చగొట్టే మాటలు మానుకో. ఆయన మాటలు కూడా ఎవరు విశ్వసించవద్దని చెప్తూ ఒక సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. అంటే వివేకం ఉన్న మనుషులకు ఒక మాట చెప్తే విషయం అర్థమవుతుంది. కానీ మూగ జంతువులు లేదా బుద్ధిహీనులకు, మందబుద్ధి గల వారికి దెబ్బ కొడితే కానీ పని జరగదనే సామెత ఉంది. మంచిగా చెప్పినాం, మీరు మారరు. మనిషిగా ప్రవర్తించండి. ఈ సామెతను అన్వయించుకోండి. మీరు ఈ సామెతను అన్వయించుకోండి. మనుషులుగా ప్రవర్తిద్దాం. సమాజంలో ఒక గౌరవంగా జీవించేదానికి నేర్చుకుందాం. పశువుల మాదిరి ప్రవర్తించి నాకు దక్కంది ఎవరికీ దక్కకూడదనే నైజాన్ని మీరు వీడండి. దయచేసి ఈ సమాజాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేయవద్దు. ఈ రాష్ట్రంలో ఉండే యువతను, ప్రజలను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.